టాపిక్ 12 మాధవ్ నేషనల్ పార్క్ భారతదేశపు 58వ టైగర్ రిజర్వ్గా ప్రకటింపు. 2025 మార్చి 9న మధ్యప్రదేశ్లోని మాధవ్ నేషనల్ పార్క్ భారతదేశపు 58వ టైగర్ రిజర్వ్గా ప్రకటించబడింది. ఈ ప్రకటన కేంద్ర పర్యావరణ మంత్రి భూపేంద్ర యాదవ్ గారు వెలువడించారు. ఇది పులుల రక్షణ మరియు బయోడైవర్సిటీ పెంపుదలలో పెద్ద అడుగు. ఎందుకంటే టైగర్ రిజర్వ్గా ప్రకటించడం ద్వారా పులులకు సురక్షితమైన జీవావరణం లభిస్తుంది. మాధవ్ నేషనల్ పార్క్ గ్వాలియర్ చంబాల్ ప్రాంతంలో ఉంది. ఇక్కడ కొండలు, మైదానాలు మరియు నీటి వనరులు ఉన్నందున పులుల అభివృద్ధికి అనుకూలమైన ప్రాంతంగా మారింది. ఈ రిజర్వ్ 1751 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. ఇందులో కోర్ ప్రాంతం అనేది 375 చదరపు కిలోమీటర్లు మరియు బఫర్ జోన్ అనేది 1276 చదరపు కిలోమీటర్లుగా ఉంది. ఇది ముఖ్యంగా 4 ప్రధాన కారణాల వల్ల చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది. ఫస్ట్ వన్, పులుల పరిరక్షణ. ఇది బెంగాల్ టైగర్ జనాభా పెంపు మరియు రక్షణకు ఉపయోగపడుతుంది. సెకండ్, జీవ వైవిధ్య పరిరక్షణ. కేవలం పులులు మాత్రమే కాకుండా ఇది చిరుతలు, నల్ల ఎలుగుబంట్లు, దుప్పీలు మరియు పక్షుల వంటి అనేక జాతులకు సంరక్షిత ప్రాంతంగా ఉంటుంది. థర్డ్ పాయింట్, ఎకో టూరిజం మరియు స్థానిక ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి. టైగర్ రిజర్వ్ స్థాపనతో పర్యాటకం పెరుగుతుంది. ఇది స్థానికులకు ఉపాధి అవకాశాలు అందించడంలో సహాయపడుతుంది. ఫోర్త్, అటవీ మరియు జీవ వైవిధ్య కారిడార్ల అభివృద్ధి. విభిన్న అడవుల మధ్య సంబంధాన్ని పెంచి పులులకు రక్షిత మార్గాన్ని కల్పిస్తుంది. తద్వారా మానవ వన్య ప్రాణి సంఘర్షణ తగ్గుతుంది. ప్రస్తుత టైగర్ జనాభా మరియు పరిరక్షణ చర్యలు. ప్రస్తుతం మాధవ్ టైగర్ రిజర్వ్లో 5 పులులు 2 పిల్లలతో సహా ఉన్నాయి. అయితే ఇది గతంలో పులుల సంఖ్య తక్కువగా ఉన్న ప్రాంతం. అందుకే 2023లో ప్రభుత్వాన్ని టైగర్ రీలొకేషన్ ప్రాజెక్ట్ అమలు చేసి 3 పులులను తరలించారు. ఇంకా 2 పులులను ప్రవేశపెట్టి జన్యు వైవిధ్యాన్ని మెరుగుపరచాలని ప్రణాళిక. ఇప్పటికే మధ్యప్రదేశ్ అనేది 9 టైగర్ రిజర్వ్లతో దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. 9 లిస్టు. ఫస్ట్ బాంధవ్ఘర్ టైగర్ రిజర్వ్, సెకండ్ కన్హా టైగర్ రిజర్వ్, థర్డ్ పన్నా టైగర్ రిజర్వ్, ఫోర్త్ పెంచ్ టైగర్ రిజర్వ్, ఫిఫ్త్ సత్పురా టైగర్ రిజర్వ్, సిక్స్త్ సంజయ్ దుబ్రీ టైగర్ రిజర్వ్, సెవెంత్ వీరాంగన దుర్గావతి టైగర్ రిజర్వ్, ఎయిత్ రత్నాపాని టైగర్ రిజర్వ్, నైన్త్ లేటెస్ట్ వన్ మాధవ్ టైగర్ రిజర్వ్ డిక్లేర్డ్ ఇన్ 2025. టైగర్ పరిరక్షణకు భారత ప్రభుత్వ చర్యలు. ఫస్ట్, ప్రాజెక్ట్ టైగర్ 1973 టైగర్ల రక్షణకు భారతదేశపు ప్రధాన కార్యక్రమం. సెకండ్, ఎన్టీసీఏ నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ టైగర్ రిజర్వర్ల పర్యవేక్షణ మరియు నిర్వహణ. థర్డ్, సిఏఎంపిఏ కంపెన్సేటరీ అఫారెస్టేషన్ ఫండ్ అడవుల సంరక్షణ మరియు పునరుద్ధరణ. ఫోర్త్, ఐడిడబ్ల్యూహెచ్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ వైల్డ్ లైఫ్ హ్యాబిటాట్స్ వన్యప్రాణి సంరక్షణకు మద్దతు. భారతదేశం అనేది ప్రపంచంలోని 75% పులులు ఉన్నాయి. అంతర్జాతీయ టైగర్ పరిరక్షణ ప్రయత్నాలుగా గ్లోబల్ టైగర్ ఇనిషియేటివ్ GTI, సెయింట్ పీటర్స్బర్గ్ టైగర్ సమ్మిట్ 2010, అలాగే సైట్స్ కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీసీస్, అలాగే ఇంటర్నేషనల్ టైగర్స్ డేగా జూలై 29న జరుపుకుంటాం. టాపిక్ 13, ఇజ్రాయెల్ గాజా విద్యుత్ సరఫరాను నిలిపివేసింది. ఇజ్రాయెల్ హమాస్ మధ్య మళ్లీ ఉద్రిక్తతలు పెరిగాయి. మార్చి 9, 2025న ఇజ్రాయెల్ గాజాకు విద్యుత్ సరఫరాను పూర్తిగా నిలిపివేసింది. ఈ చర్య హమాస్పై ఒత్తిడి తెచ్చేందుకు, బందీలను విడిపించేందుకు తీసుకున్న వ్యూహంగా ఇజ్రాయెల్ పేర్కొంది. మార్చి 2న కాల్పుల విరమణ ముగిసిన తర్వాత ఇజ్రాయెల్ గాజాకు వెళ్లే సహాయాన్ని కూడా నిలిపివేసింది. ఇప్పుడు విద్యుత్ నిలిపివేయడం ద్వారా హమాస్ను మరింత ఒత్తిడికి గురి చేయాలని సూచిస్తుంది. ఇజ్రాయెల్ ప్రకారం హమాస్ దాడులను అడ్డుకునేందుకు ఇది అవసరమైన చర్య. ఈ నిర్ణయం వల్ల గాజాలో పరిస్థితి ఎలా మారింది? ఫస్ట్, తీవ్రమైన మానవతా సంక్షోభం. విద్యుత్ లేకపోవడంతో హాస్పిటళ్లు, తాగునీరు, అత్యవసరం సేవలు దెబ్బతిన్నాయి. సెకండ్, సహాయ నిషేధం. ఆహారం, మెడికల్ సహాయం, ఆశ్రయం గాజాకు రాకుండా అడ్డుకున్నారు. థర్డ్, యుద్ధ పరిస్థితి తీవ్రతరం. ఇజ్రాయెల్, హమాస్ మళ్లీ దాడులు ప్రారంభించడంతో మరిన్ని ప్రాణ నష్టాలు అనిపించే ప్రమాదం ఉంది. దీనిపై అంతర్జాతీయ స్పందన. UN, యూరోపియన్ యూనియన్, అమెరికా ఈ చర్యను తీవ్రంగా ఖండించాయి. పాలస్తీనా మద్దతుదారులు ప్రపంచవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. భారత ప్రభుత్వం హింసను తగ్గించాలని పిలిచింది, కానీ స్పష్టమైన వైఖరి ప్రకటించలేదు. ఇక్కడ భారత్ ఇరువైపుల వ్యూహాత్మక సంబంధాలను కొనసాగిస్తుంది.
ఇజ్రాయెల్ గాజాకు విద్యుత్ సరఫరాను నిలిపివేసే నిర్ణయం తీసుకున్న వారు ఇజ్రాయెల్ ఎనర్జీ మంత్రి ఎలీ కోహెన్. దీనికి కారణం ఏమన్నారంటే హమాస్పై ఒత్తిడి తేవడం వల్ల బందీలను రక్షించవచ్చు అనేసి. ఇది గాజాలో మానవతా సంక్షోభాన్ని తీవ్రతరం చేస్తుంది మరియు ఇజ్రాయెల్పై అంతర్జాతీయ ఒత్తిడిని పెంచే అవకాశం ఉంది. నెక్స్ట్ టాపిక్ 14. భారత ప్రభుత్వం విరిగిపోయిన బియ్యం ఎగుమతి నిషేధాన్ని ఎత్తివేసింది. భారత ప్రభుత్వం తీసుకున్న కీలక ఆర్థిక నిర్ణయం బియ్యం ఎగుమతి నిషేధం ఎత్తివేసింది. ఎందుకు అంటే భారత ప్రభుత్వం సెప్టెంబర్లో 2022లో దేశీయ ధరలను నియంత్రించడానికి మరియు ఆహార భద్రతను పరిరక్షించడానికి బియ్యం ఎగుమతిపై నిషేధం విధించింది. కానీ మార్చ్ 2025లో ఈ నిషేధాన్ని ఎత్తివేసింది. అంటే ఇప్పుడు బియ్యం ఎగుమతులు మళ్ళీ ప్రారంభమయ్యాయి. దీనికి గల ప్రధాన కారణాలు: ఫస్ట్, భారీ నిల్వలు. భారత్లో బియ్యం నిల్వలు పెరగడంతో ఎగుమతిదారులు ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని కోరారు. సెకండ్, రైతులకు లాభం. ఎగుమతులు పెరగడంతో అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ పెరిగి రైతులకు మంచి ధరలు లభిస్తాయి. థర్డ్, ఆర్థిక వృద్ధికి మద్దతు. భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద బియ్యం ఎగుమతిదారులలో ఒకటి. ఎగుమతులు పెరగడం వల్ల విదేశీ మారక ద్రవ్యం అంటే ఫారిన్ ఎక్స్చేంజ్ ఎక్కువగా వచ్చి ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది. దీనికి గాను ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంది? డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ DGFT ఒక అధికారిక నోటిఫికేషన్ జారీ చేసి ఎగుమతులను తక్షణమే అనుమతించింది. గతంలో ఉన్న నిషేధిత విధానాన్ని స్వేచ్ఛ ఎగుమతికి మార్చింది. అసలు గతంలో ఏం జరిగిందంటే 2024లో భారత ప్రభుత్వం నాన్ బాస్మతి తెల్ల బియ్యం ఎగుమతులపై కనిష్ట ఎగుమతి ధర MEP $490కి తొలగించింది. అప్పటి వరకు దేశీయ సరఫరాను స్థిరంగా ఉంచడానికి ప్రభుత్వం బియ్యం ఎగుమతిని పూర్తిగా నిషేధించింది. ఈ నిర్ణయం ద్వారా లాభాలు ఏమిటి? ఫస్ట్, రైతులకు మరియు ఎగుమతిదారులకు లాభం. ఈ బియ్యం గ్లోబల్ మార్కెట్కు చేరటం ద్వారా ఆదాయం పెరుగుతుంది. అలాగే భారతదేశం ప్రపంచంలో ప్రధాన బియ్యం ఎగుమతిదారుగా కొనసాగుతుంది కాబట్టి అంతర్జాతీయ వాణిజ్య సంబంధాలు మెరుగవుతాయి. అదేవిధంగా దేశీయ సరఫరా మరియు డిమాండ్లో సమతుల్యత, దేశీయ ధరలను నియంత్రించడంలో మరియు అంతర్జాతీయ మార్కెట్ ప్రయోజనాలను పొందడంలో సహాయపడుతుంది. మొత్తం మీద ఈ నిర్ణయం రైతులకు లాభకరం, ఎగుమతిదారులకు సానుకూలం మరియు భారత ఆర్థిక వ్యవస్థకు మద్దతుగా ఉంది. నెక్స్ట్ టాపిక్ 15. అగ్ని MK3 క్షిపణి పేరును గాంధీవంగా మార్చారు. భారత రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ DRDO అగ్ని MK3 క్షిపణికి అధికారికంగా గాంధీవం అనే పేరు పెట్టారు. ఇది మహాభారతంలోని అర్జునుడి శక్తివంతమైన విల్లు. శక్తి, ఖచ్చితత్వం మరియు వ్యూహాత్మక ప్రాముఖ్యత ఉంటుంది. అసలు ఈ అగ్ని MK3 దీన్నే గాంధీవం అన్నారు కదా, అంటే ఏంటి? ఇది మధ్య శ్రేణి బాలిస్టిక్ క్షిపణి MRBM. అంటే ఇది శత్రువుల ప్రధాన వ్యూహాత్మక లక్ష్యాలను ఖచ్చితంగా ఛేదించగలదు. అగ్ని MK1 మరియు అగ్ని MK2 కంటే నవీకరించిన అంటే మెరుగైన వర్షన్ ఇది. భారతదేశ రక్షణ అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఆధునిక సాంకేతికతను ఉపయోగించి అభివృద్ధి చేయబడింది. ఇది తక్కువ బరువు, అధునాతన ప్రొపల్షన్ సాంకేతికతను ఉపయోగించి క్షిపణి సామర్థ్యాన్ని పెంచారు. ఈ అగ్ని MK3 గాంధీవం ప్రధాన లక్షణాలను మరియు సామర్థ్యాలు. ఫస్ట్, 2 దశల ఘన ఇంధన ప్రొపల్షన్ వ్యవస్థ. ఇది క్షిపణికి అధిక స్థాయిలో ఖచ్చితత్వం మరియు రిలయబిలిటీని ఇస్తుంది. సెకండ్, అత్యధిక వేగం మరియు చురుకుదనం. ఈ క్షిపణి మాచ్ 4.5 అంటే శబ్దం కంటే 4.5 రెట్లు ఎక్కువ వేగంతో ప్రయాణించగలదు. అంటే శత్రు రక్షణ వ్యవస్థలను నుండి తప్పించుకునే సామర్థ్యం ఉంది. రేంజ్ 300 to 350 కిలోమీటర్ అంటే ఇది భారతదేశానికి వ్యూహాత్మక ప్రాముఖ్యత ఉన్న లక్ష్యాలను ధ్వంసం చేయగలదు. ఈ అగ్ని MK3కి గాంధీవం అనే పేరు పెట్టడానికి గల కారణం, ఈ అగ్ని MK3 అనేది శత్రువులపై దాడి చేసి అధునాతన రక్షణ సాధనం కాబట్టే దీని పేరును అర్జునుడి విల్లు పేరు అయిన గాంధీవంగా మార్చడం జరిగింది. నెక్స్ట్ టాపిక్ 16. భారతదేశం 3వ ICC ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచి చరిత్ర సృష్టించింది. 2025 ICC ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్లో న్యూజిలాండ్ను ఓడించి భారత్ 3వ ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచింది. ఉత్కంఠభరితమైన ఈ పోరులో భారత జట్టు తన నైపుణ్యం, సహనం మరియు జట్టు కృషిని సూచిస్తూ 252 పరుగుల లక్ష్యాన్ని 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. భారత జట్టు ఈ టోర్నమెంట్లో అద్భుత ప్రదర్శన చేసింది. బౌలింగ్, బ్యాటింగ్ మరియు ఫీల్డింగ్ అన్నిటిలోనూ మిగతా జట్ల కన్నా మెరుగైన ఆట తీరు కనబరుస్తూ
లీగ్ దశ, సెమీఫైనల్ మరియు చివరగా ఫైనల్స్లోనూ భారత ఆటగాళ్లు అత్యుత్తమ ప్రదర్శన చేశారు. లీగ్ దశలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా వంటి ఆటగాళ్లు కీలక పాత్ర పోషించారు. ఇంకా సెమీఫైనల్స్ అయితే భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా. భారత్ సెమీఫైనల్స్లో ఆస్ట్రేలియాను ఓడించి ఫైనల్కి అర్హత సాధించింది. ఇక ఫైనల్స్ అయితే భారత్ వర్సెస్ న్యూజిలాండ్. న్యూజిలాండ్ టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. మ్యాచ్ దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగింది. భారతదేశం మూడోసారి ఛాంపియన్ ట్రోఫీ గెలిచిన చరిత్ర. ఫస్ట్ 2002 సౌరవ్ గంగూలీ నేతృత్వంలో భారత జట్టు ఛాంపియన్ ట్రోఫీని తొలిసారిగా గెలుచుకుంది. ఇది ఫైనల్స్ వచ్చేసి భారత్ వర్సెస్ శ్రీలంక. ఈ మ్యాచ్ కొలంబో, శ్రీలంకలో జరిగింది. ఇక్కడ మ్యాచ్ వర్షం వల్ల రద్దయి ఇద్దరు సంయుక్త విజేతలుగా నిలిచారు. సెకండ్ టైం వచ్చి 2013 మహేంద్ర సింగ్ ధోని నాయకత్వంలో భారత్ రెండోసారి ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది. ఇందులో ఫైనల్స్గా భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ ఎడ్జ్ బాస్టన్, ఇంగ్లాండ్ దేశంలో జరిగింది. ఇందులో భారత్ 5 పరుగుల తేడాతో గెలిచి ఛాంపియన్గా నిలిచింది. థర్డ్ టైం 2025 రోహిత్ శర్మ కెప్టెన్సీలో భారత జట్టు మూడోసారి ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచింది. ఈ ఫైనల్స్ అనేవి భారత్ వర్సెస్ న్యూజిలాండ్. ఇది దుబాయ్లోని యుఏఈ ప్రాంతంలో జరిగింది. ఇందులో భారత్ 6 వికెట్ల తేడాతో గెలిచి మూడోసారి టైటిల్ని సాధించింది. ఈ ఘన విజయాలతో భారతదేశం క్రికెట్ చరిత్రలో అగ్రగామిగా నిలిచింది.